ఏందోళ్ళ ఈ దారుణం. ఏంది అనకాపల్లి పోలీసోళ్ళ దౌర్జన్యం. అరే అంత కొడితే నెల రోజులన లేదు ఆటల పోటీలకు. ఇక ఆ పోటీలకు ప్రిపేర్ అయిదామని పోతే అరెస్ట్ చేసిండ్రట పాపం. ఎవ్వరిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు కాదు, ఎవ్వరిని పరిశాన్ చేసిన వాళ్ళు కాదు. ఊరవతల ప్రశాంత వాతావరణంలో ప్రాక్టీస్ చేసుకుంటుంటే వచ్చి పట్టుకున్నారట. వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఏమో. చూడు రోళ్ళ పాపం ఎంత డిసప్పాయింట్ అయ్యారో ఆటగాళ్ళంతా. నీ అన్యాయం సల్లగుండా ఎవరు తెరుగు పోయిన వాళ్ళు కాదు, ఎవరిని అరై తురై అన్నోళ్ళు కాదు. పాపం వనభోజనాలకు చెట్ల కిందికి పోయినట్టు సోపతిగాళ్ళంతా కూడి మాడి తోటల మకాం పెట్టి ప్యాక్ ఆటల మునిగిపోయారట. మరి ఎట్లా కనిపెట్టిరో ఏమో గాని ఎట్లా మీద పడ్డరో చూడు ఎస్రాయవరం పోలీసోళ్ళు. పాపం సగం తిండి మీదకి లేపినట్టే ఆట నడిమిట్లనే ఆపిచ్చి 1,89,000 రూపాయల నగద్ పైకం సెల్ ఫోన్లు అన్ని గుంజుకపోయి ఆసు ముక్కలలో అనకాపల్లి జిల్లాకే వన్నెదేయగలిగేటంత సత్తా ఉన్న పాయకరావుపేట ప్రముఖ పేకాట రాయులను పట్టుకొని కేసు పెట్టిరట. అగో లుంగి లూజ్ అయినా పట్టించుకోకుండా పత్తాలాటల పరాకత్గా మునిగిపోయిన గీ అన్నను ఎంత డిస్టర్బ్ చేసిరో చూడు. మొత్తం 23 మంది ప్లేయర్స్ మీద గ్యాంబ్లింగ్ కేసు నమోదు చేసి 11 బండ్లను ట్రాక్టర్లు ఎక్కించి గుంజుకపోయారు. ఏం చట్టాలో ఏందప్పో. ఎవరికన్నా అన్యాయం చేస్తున్నారా, మోసం చేస్తున్నారా, ఏదో అప్పో సొప్పో చేసి సంక్రాంతి పండుగ రేసుల పాయకరావుపేట పేరు నిలబెట్టాలని పోటీ పడుతందుకు పొద్దుమాపు లేకుండా ప్రాక్టీస్ లో మునిగిపోయారు ఆటగాళ్ళంతా. అది కూడా తప్పేనా అని పట్టుబడ్డ ఈ పాయకరావుపేట పేకాట పాపరావులను చూసి పిటి అవుతున్నారట నియోజకవర్గంలో ఉన్న సాటి పేకాట రాయిలంతా. ఆటగాళ్ల ఉత్సాహాన్ని నీరుగార్చి నిరుత్సాహపరుస్తున్న పోలీసుల చర్యలను నిరసించుకుంటా దబ్బున్నే పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేయాలని ఆలోచనలో పడ్డరట ఈ ముచ్చటెరకైన అనకాపల్లి జిల్లా అనధికార పేకాట రాయుల సంఘపోళ్లంతా.